సో నుషిక వీడియోస్ చూస్తున్నప్పుడు చాలామంది చూస్తున్న వాళ్ళకి వచ్చిన కామన్ డౌట్ ఏంటి అంటే నుషికాకి ఆటిజం అని డయాగ్నైజ్ అవ్వక ముందు స్క్రీన్ టైం ఉందా, నుషికాకి స్క్రీన్ టైం ఇవ్వడం వల్లే ఆటిజం వచ్చిందా, ఇలాంటి క్వశ్చన్స్ అయితే నాకు చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయండి. నేను లాస్ట్ టైము శరణ్ ఇంట్రడ్యూస్ చేసిన వీడియోలో కూడా నేను స్క్రీన్ టైం గురించి నుషికాకి మాకు అయిన ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి వాటికి సంబంధించి నేను పర్టికులర్గా ఒక వీడియో చేస్తానని చెప్పాను. ఎందుకంటే ఇది చాలా మంచి టాపిక్ అండి ఈ స్క్రీన్ టైం గురించి మాట్లాడడానికి. అందుకనే నేను పర్టికులర్గా ఈరోజు నుషిక స్క్రీన్ టైం గురించి ఈ టాపిక్ని అయితే తీసుకొని ఇందులో అసలు నుషికాకి వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేదంతా ఈ వీడియోలో మీకు చెప్తాను. సో నుషికాకి చిన్నప్పుడు మేము ఉండే ఇంటి దగ్గర యూజువల్గా కిడ్స్ ఎవరు ఉండేవారు కాదండి. మాది ఏంటంటే కమ్యూనిటీ లాగా కూడా ఉండేది కాదు, గేటెడ్ లాగా నార్మల్ ఇండివిజువల్ బిల్డింగ్ అనమాట. సో ఆ ఏజ్లో నువ్వుకి 1 year ఆఫ్ ఏజ్లో కిడ్స్ కూడా పెద్దగా ఎవరు ఆడుకోవడానికి ఉండేవారు కాదు. అండ్ నాకు కూడా ఏంటంటే పర్టికులర్గా నుషికాని కూర్చోబెట్టుకొని ఎంతసేపు దాంతో మాట్లాడుతూనే ఉండాలి అన్న అది నాకు తెలియలేదన్నమాట. ఎందుకంటే అలా మాట్లాడకపోవడం వల్ల మనం పిల్లలకి పర్సనల్ అటెన్షన్ ఇవ్వకపోవడం వల్ల ఆటిజం అనే డెవలప్మెంట్ డిలే వస్తుంది, ఇలాంటి డెవలప్మెంట్ డిలేస్ వస్తాయి అనే ఆ వాటి మీద కూడా నాకు ఐడియా లేకపోవడం వల్ల నేను దానికి టైం టు టైం ఫుడ్ పెట్టేదాన్ని, దాన్ని అంతా మంచిగా చూసుకునేదాన్ని, టైం ఉన్నప్పుడు ఆడుకునే వాళ్ళము, దాంతో యాక్షన్ సాంగ్స్కి డాన్స్ లాగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని చేసేదాన్ని. అలాగే డోరా లాంటి కార్టూన్స్ ఇద్దరం కూర్చొని చూసేవాళ్ళము. తర్వాత ఈయన కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఆడుకునేవాళ్ళం, బయటికి తిప్పేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. Five little monkeys jumping on the bed. One fell off and bumped his head. Mama called the doctor and the doctor said, no more monkeys jumping on the bed. Four little monkeys jumping on the bed. One fell off and bumped his head. Mama called the doctor and the doctor said, no more monkeys jumping on the bed. కానీ అందరి పేరెంట్స్ లాగా నేను కూడా ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే అది మధ్యలో ఎంగేజ్ అవ్వలేని టైంలో స్క్రీన్ టైం అయితే ఇచ్చేవాళ్ళం. సో నుషిక చిన్నప్పటి నుంచి ఐప్యాడ్లో రైమ్స్ అయితే చూస్తూ ఉండేదండి. చుచ్చు టీవీ బేసిక్గా ఉండే ఈ బేసిక్ రైమ్స్ అయితే డెఫినెట్గా చూస్తూ ఉండేది. బట్ ఇక్కడ నేను చేసిన తప్పు ఇప్పుడు కొత్తగా వచ్చే పేరెంట్స్కి చేయొద్దని అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్గా స్క్రీన్ టైం ఇవ్వడం వల్ల పిల్లల వర్చువల్ ఆటిజం అనేది వస్తుంది. అప్పట్లో మాకు ఇంత జ్ఞానం లేదు, ఇలా వర్చువల్ ఆటిజం అనేది కూడా పిల్లల్లో వస్తుందని చెప్పి మాకు తెలియదు. అది కూడా పర్టికులర్గా స్క్రీన్ టైం వల్ల. ఓకేనా? సో ఇప్పుడు ఈ పాయింట్లో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఎవరికన్నా స్క్రీన్ టైం ఎంత ఇవ్వాలి మన పిల్లలకి అని ఎవరికైనా ఒక క్వశ్చన్ ఉంటే అసలు 2.5 సంవత్సరాలు మన పిల్లలకు వచ్చేంత వరకు కూడా 0 స్క్రీన్ టైం అండి. అసలు 2.5 years కిడ్స్కి ఆ ఏజ్ వరకు అసలు స్క్రీన్ టైం అనేది వాళ్ళకి ఇవ్వకూడదు. 0 స్క్రీన్ టైం. ఆఫ్టర్ 2.5 years మీరు కావాలనుకుంటే మీ పిల్లల్ని మీనింగ్ఫుల్ వేలో ఎంగేజ్ చేయాలి, వాళ్ళకి లెర్నింగ్ కూడా స్క్రీన్ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే అప్పుడు ఒక 1/2 hour స్క్రీన్ టైం అయితే ఇవ్వచ్చు, నాట్ మోర్ దాన్ దట్ అనమాట. ఇప్పుడంటే మనకి ఇలా సోషల్ ప్లాట్ఫామ్స్ వచ్చాయండి. సో ఇన్ఫర్మేషన్ అనేది చాలా మంచిగా రీచ్ అవుతుంది అన్ని రకాల కాన్సెప్ట్స్ మీద. కానీ 10 ఏళ్ల క్రిందట ఇలాగా ఆటిజంలో కూడా క్లాసిఫికేషన్స్ ఉంటాయి, స్క్రీన్ చూపించడం వల్ల ఎలాంటి డెవలప్మెంట్ డిలేస్ ఉంటాయి అని ఇలాంటి కైండ్ ఆఫ్ ఇంత హ్యూజ్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పట్లో అసలు లేదనమాట. మేము కూడా నుషికాకి అసెస్మెంట్ చేయించినప్పుడు దాని అసెస్మెంట్ అంతా చేసిన తర్వాత ఏఎస్డి అని చెప్పారు, కానీ ఇన్ని రకాల పదాలు ఇంత టెర్మినాలజీ అయితే అప్పుడు మాకు అసలు తెలియదు అనమాట. సో యూజువల్గా అందరి పేరెంట్స్ లానే మేము కూడా నుషికాకి మీనింగ్ఫుల్గా మేము టైంని ఎంగేజ్ చేస్తున్నామనో లేకపోతే అది ఒక లెర్నింగ్ లాగా దానికి హెల్ప్ అవుద్ది అన్నట్టు మేము స్క్రీన్ టైం ఇచ్చాము. కానీ దానికి ఇలాంటి ఇబ్బంది వస్తుంది అనుకుంటే అప్పుడు అసలు ఇచ్చేవాళ్ళమే కాదండి. సో ఇప్పుడు కొత్తగా పేరెంట్స్ అనేవాళ్ళు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక మీరు ముందుగానే అలర్ట్ అవ్వండి. ఎందుకంటే స్క్రీన్ టైం అనేది మన పిల్లలకి చిన్నప్పుడు అసలు మంచిదే కాదనమాట. సో స్క్రీన్ టైం ఇచ్చేసాము, జరిగిందేదో జరిగిపోయిందండి. సో నుషికాకి అప్పుడు మేము ఆ స్క్రీన్ ఇవ్వడం వల్ల మాకేమనిపించిందంటే సరే ఇప్పుడు స్క్రీన్కి అలవాటు అయిపోయింది, ఆటిజం డయాగ్నైజ్ అయిపోయింది,
బట్ అప్పటికి ఇంకా స్టిల్ స్క్రీన్ అలవాటు అయితే ఉంది, ఎందుకంటే స్క్రీన్ ఆపుతుంటే దాని బిహేవియర్స్ వచ్చేస్తున్నాయి. సో అప్పుడు మేమేం చేసామంటే ఆల్రెడీ దానికి స్క్రీన్ టైం అనేది ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు, అది ఒక విజువల్ స్టిమ్మింగ్ లాగా అయిపోయింది అనుకోండి. అంటే దానికి ఆ ఎంగేజ్ చేయడానికి ఆ స్క్రీన్ టైం చూడాల్సిందే. ఆ స్క్రీన్ టైం మనం స్టాప్ చేస్తే దానికి కోపం వస్తుంది. అప్పుడు మేము ఎలా ఆలోచించామంటే ఓకే, దీన్ని పాజిటివ్ సైడ్లోంచి మనం ఎందుకు చూడకూడదు, ఒకవేళ నుషికాకి స్క్రీన్ టైము హెల్ప్ అవుతుంటే కనుక దాన్ని మనం కరెక్ట్ వేలో దానికి నేర్పడానికి, దాని డెవలప్మెంట్కి ఉపయోగపడేలాగా దాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు అని చెప్పి మేము అనుకున్నాం అనమాట. సో అలా ఆలోచించుకున్న విషయంలో మేము తీసుకున్న ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈ జర్నీలో ఇప్పుడు ఏదైతే మేము పాజిటివ్గా చేంజ్ చేసుకున్నామో ఈ జర్నీలో మాకు 2 యాప్స్ అయితే ఉపయోగపడినాయండి. సో మొదటి యాప్ వచ్చేసి జెమినై యాప్, రెండవ యాప్ వచ్చేసి ఆవాజ్ యాప్ అనమాట. సో ఈ 2 యాప్స్ నుషిక యొక్క స్పీచ్ని, నుషిక యొక్క డెవలప్మెంట్ని ఎంత విజిబుల్గా చేంజ్ చేశాయో అనే దాని మీద నేనైతే ఈరోజు మాట్లాడతాను. ఫస్ట్ థింగ్, నుషిక వచ్చేసి విజువల్ లెర్నర్ అండి. సో మనుషుల్లో మనం నేర్చుకునే విధానాలు రకరకాలుగా ఉంటాయి. మన పిల్లలకి అందరికీ ఒకటే టైప్ ఆఫ్ లెర్నింగ్ అనేది కుదరదండి. ఒక్కొక్కరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ ఉందనుకోండి, ఒకళ్ళకి ఆ స్టోరీని టీవీలో చూస్తే అర్థమవుతుంది, ఒక్కొక్కరికి చెప్తుంటే వింటుంటే అర్థమవుతుంది. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక కాన్సెప్ట్ని మనం గ్రాస్ప్ చేయాలంటే దాన్ని చూసి నేర్చుకుంటాం, రాసి నేర్చుకుంటాం, లేకపోతే వినైనా నేర్చుకుంటాం. సో ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ కాన్సెప్ట్స్లో నుషికాకి బాగా అలవాటైన కాన్సెప్ట్ వచ్చేసి విజువల్ లెర్నింగ్ అనమాట. సో నుషిక ఈజ్ ఎ వెరీ గుడ్ విజువల్ లెర్నర్ అండి. సరే, నుషిక విజువల్ లెర్నర్ అని మాకెలా అర్థమైంది? ఎలా అర్థమైంది అంటే నుషిక ఈ స్క్రీన్ టైం చూసే ప్రాసెస్లో ఎప్పుడైతే దానికి 2 ఇయర్స్ వచ్చాయో అప్పుడు మమ్మల్ని కమ్యూనికేషన్ అంటే నీడ్ బేసిస్ కమ్యూనికేషన్ లేదు ఆబ్వియస్గా, అండ్ నార్మల్ సోషల్ కమ్యూనికేషన్ లేదు. బట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 2 నుషిక దగ్గర అన్ని కైండ్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయండి. అంటే యానిమల్స్ తెలుసు, కలర్స్ తెలుసు, ఆల్ఫాబెట్స్ తెలుసు, షేప్స్, ట్రాన్స్పోర్ట్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వాట్ నాట్ అన్నీ తెలుసు నుషికాకి. అది అప్పటి వరకు చూసిన స్క్రీన్లో ఏమేమి అయితే అది గ్రాస్ప్ చేసుకుందో, అంటే లెర్నింగ్కి సంబంధించి ఏమున్నాయో మొత్తం అన్నీ నుషికాకి వచ్చనమాట. సో ఎప్పుడైతే మేము 2 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో అది కమ్యూనికేషన్, స్పీచ్ ఇదంతా డిలే చేస్తుంది, సోషల్ కమ్యూనికేషన్ లేదు అని మాకు అర్థమైందో అప్పుడు నేను ఏం చేశానంటే మన బోర్డ్స్ మ్యాజిక్ బోర్డ్స్ ఉంటాయి కదండి, మన మ్యాగ్నెటిక్ బోర్డ్స్, ఆ బోర్డ్స్, కొన్ని పెగ్ బోర్డ్స్, ఇలాగే కొన్ని యానిమల్స్ షేప్స్ ఇలాంటివన్నీ తీసుకొచ్చి నేను ఇంట్లో దాంతో ఎంగేజ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. Try again. Try. Monkey has a balloon. Monkey has a balloon. Blow balloon. Blow big balloon. Balloon was. Very good. No. Now arrange the story. Arrange the story. Arrange. 1. One has a balloon. Blow balloon. Keep it here. Arrange. Keep it here. Keep it here. Arrange. 2. Next. Very good. Next. One. Next. One has a balloon. Next. Keep it here. This one. Keep it here. Keep this card here. No. Blue. Take the card and keep it here. And then there's a balloon. Blow balloon. Blow big balloon. Balloon was. సో ఆటోమేటిక్గా ఎంగేజ్ చేస్తున్న ప్రొసీజర్లో నువ్వు ఏంటంటే వాటన్నిటికీ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యేది. సో ఎప్పుడైతే అలా పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసిందో అప్పుడు నేను ఏం చేశానంటే, అది విజువల్ లెర్నర్ అని నాకు అర్థమైన తర్వాత నేను ఏం చేశానంటే ఐప్యాడ్ చూస్తుంది, ఇప్పుడు స్క్రీన్ టైం అడుగుతుంది, స్క్రీన్ టైం స్టాప్ చేస్తుంటే బిహేవియర్స్ వస్తున్నాయి. అప్పుడు నేను ఏం చేశాను, అందులో దానికి ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో అలాంటి యాప్స్ అన్ని డిలీట్ చేసేసానండి. డిలీట్ చేసి నేనేం చేశానంటే లెర్నింగ్ యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేశాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్ఫాబెట్స్కి సంబంధించి యాప్ ఉందనుకోండి, ఆల్ఫాబెట్స్ నేర్చుకోవాలి. అందులో ఏంటంటే మీకు క్యాపిటల్ A to క్యాపిటల్ Z ఉన్నాయి అనుకోండి, ఆ క్యాపిటల్ A to Z నుషికాకు వచ్చు, ఓకే. మరి అది అంటే ప్యారెట్ టాకింగ్ లాగా A to Z చెప్తుందా, లేదంటే నేను ర్యాండమ్గా ఒక లెటర్ని చూపించినప్పుడు ఇది B అని, ఇది Z అని, ఇది K అని చెప్తుందా? సో అలా నాకు టెస్ట్ చేయాలనిపించింది దాని క్యాపబిలిటీస్ని. అప్పుడు నేను ఏం చేశానంటే దానికి రిలేటెడ్ యాప్స్ని నేను ఇన్స్టాల్ చేసుకొని నూకి ఇవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. సో అది ఎప్పుడైతే స్క్రీన్ టైం కోరుకునేదో అప్పుడు అది ఆటోమేటిక్గా 1-2 సార్లు నేను యాప్ ఓపెన్ చేసి అది ఎలా ప్లే చేయాలనేది చూపించేదాన్ని. That's it. Touch the L. You're great. Touch the E.
Yes. Touch the N. Good work. Touch the Z. You did it. Wow, pop the balloons. Pop, pop, pop. Pop. What is this? Hippopotamus. Hippopotamus. Very good. Kittens. No, do caterpillar. Kittens. See, caterpillar is there. Do caterpillar. Yeah. No? Duck? Okay. D. Hey. You. Z. సో అప్పటి నుంచి నుషికాకి ఏంటంటే ఆ లెర్నింగ్ యాప్స్ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. సో దానికి అప్పుడు నెంబర్ ఐడెంటిఫికేషన్, ప్రాపర్గా ఐడెంటిఫికేషన్ యాప్స్, తర్వాత నేను ఏం చేసేదనంటే కొన్ని ఇంటరాక్టివ్ యాప్స్ లాగా కేటగిరీస్ తీసుకొని ఇలాగ మళ్ళీ ఈ షేప్స్లోనే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ ఎలా చేయొచ్చు మీరు కొట్టొచ్చండి. ఇప్పుడు మన ఫోన్లో కూడా ఇలాగ మనకు లెర్నింగ్ యాప్స్ కొడితే చాలా యాప్స్ వస్తాయి అనమాట. సో అలాంటివన్నీ ఇన్స్టాల్ చేసి దాంతో వర్క్ చేయడం అయితే నేను స్టార్ట్ చేశాను. సో ఇలాగ నేను ప్రతిరోజు నుషికాకి ఏమన్నా కొత్త యాప్స్ ఉన్నాయా అని చెప్పేసి ఐప్యాడ్లో వెతుకుతూ ఉన్నప్పుడు నాకు ఇలా బ్రౌజింగ్లో నేను ర్యాండమ్గా ఒక యాప్ గురించి తెలుసుకున్నానండి. ఆ యాప్ పేరే జెమినీ యాప్ అనమాట. ఇది అమెరికన్ బేస్డ్ కంపెనీ వాళ్ళు క్రియేట్ చేసిన ఆటిజంకి సంబంధించిన యాప్ అండి. సో ఇక్కడ వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఈ యాప్లో వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని రకాల డెవలప్మెంట్ డిలేస్ మీద కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళు విజువల్గా వీడియోస్ని క్రియేట్ చేస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నుషికాకి హలో అని చెప్పాను అనుకోండి, నేను హాయ్ నుషిక అంటే వెంటనే నువ్వు ఏం చేయాలి, హాయ్ మమ్మ అని నాకు చెప్పాలి. బట్ నేను హాయ్ అని చెప్పినప్పుడు అది నా వంక చూడదు, ఎందుకంటే అప్పటికే నువ్వుకి ఎక్కువ ఐ కాంటాక్ట్ లేదు, అలాగే నేమ్ కాల్ ప్రెజెన్స్ కూడా లేదు ఆ టైంలో. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి ఒక సినారియోని క్రియేట్ చేస్తారు. ఏంటి, పీపుల్ని, కిడ్స్ని యూస్ చేసుకొని లేకపోతే పెద్దవాళ్ళని యూస్ చేసుకొని ఒక మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్ ఉండే ఒక వీడియో క్లిప్స్ని తయారు చేస్తారనమాట. సో అందులో వాళ్ళు ఏం చేస్తారు, ఒక పేరు పెట్టి పిలుస్తారు. ఒక కిడ్, ఫర్ ఎగ్జాంపుల్ నూనె తీసుకుందాం, నుషిక అనే కిడ్ ఉందనుకోండి. వాళ్ళు ఏం చేస్తారంటే హాయ్ నుషిక అన్నప్పుడు ఆ కిడ్ కూడా హాయ్ అని చెప్పి అలాగ రెస్పాన్సివ్గా ఎలా బిహేవ్ చేయాలి మనల్ని ఎవరన్నా ఇలా మాట్లాడుతున్నప్పుడు, అలాంటి ఇంటరాక్టివ్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. Put in. Put in. Put in. Great job putting in. Put in. Well done. Put in. Nice job. అండ్ ఎట్ ద సేమ్ టైము వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వర్బల్ కిడ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి సౌండ్స్ని పలకడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆ సౌండ్స్ని పలికేటప్పుడు వాళ్ళు మన స్పీచ్ థెరపిస్టులు ఎలా వర్క్ చేస్తారు, ఈ లిప్ సింక్ని, ఈ లిప్ని క్లోజర్గా యాప్ అలా స్ట్రెస్ చేసి అలాగా నేర్పిస్తారనమాట. సో ఇవన్నీ రకరకాలుగా అన్ని కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ డిలేస్ని కన్సిడర్ చేసుకొని వీళ్ళు ఒక హ్యూజ్ కాన్సెప్ట్స్ని వీళ్ళు ఫోకస్ చేసుకొని ఈ జెమినీ యాప్ అనేది క్రియేట్ చేశారండి. Crane. Crab. Crow. Cur.
సో ఈ జెమినై యాప్ గురించి పర్టికులర్గా మీకు యూట్యూబ్లో కూడా ఉందన్నమాట. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది ఆ యాప్ గురించి తెలుసుకోవాలని, ఇది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ అండి జెమినై యాప్. సో స్టార్టింగ్లో ఎప్పుడైతే నుషిక దగ్గర వర్డ్స్ ఉన్నాయి, ఎంత ఒకాబులరీ ఉంది, కానీ అది మీనింగ్ఫుల్గా దానికి ఎక్కడ ఆ వర్డ్ యూజ్ చేయాలి అనేది మాత్రం దానికి తెలియట్లేదు అనమాట. సో అప్పుడు నేను ఎప్పుడైతే ఈ యాప్ గురించి నేను తెలుసుకున్నానో, నాకు ఎందుకో ఈ యాప్ నుషికకి అంటే ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్ ప్రాపర్గా చేయడానికి హెల్ప్ అవుతుంది అని చెప్పి నాకు అనిపించింది అనమాట. అనిపించి అప్పుడు మేము ట్రయల్ పీరియడ్ కింద ఇదైతే మేము తీసుకున్నామండి. ఇదంతా ఆన్లైన్లోనే మనం వాళ్ళని జెమినై యాప్ ఒకటి ఉంటుంది, వెబ్సైట్ ఉంటుంది. సో అందులో మీరు లాగిన్ అయితే డీటెయిల్స్ అన్నీ అక్కడే ఉంటాయి అనమాట. సో వాళ్ళని మనం కన్సల్ట్ చేస్తే ఇదేంటంటే ప్యాకేజెస్ వైజ్ ఉంటాయి, మంత్లీ ఇలాగా, ఇయర్లీ ఇలాగా, అలా ప్యాకేజ్ వైజ్ ఉంటాయి అనమాట. సో అవి మంత్లీ ప్యాకేజ్ లాగా తీసుకొని మేము నుషికాతో అయితే ఆల్మోస్ట్ ఒక 6-7 months మేము జెమినై యాప్ అయితే కంటిన్యూస్గా యూస్ చేసామండి. సో అది యూస్ చేయడం వల్ల నుషికాకి ఏంటంటే కరెక్ట్గా ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్ అనే కాన్సెప్ట్ అయితే బిల్డ్ అయిందనమాట. అలాగే వర్డ్స్ని ప్రాపర్గా ప్రొనౌన్స్ చేయటము, అలాగే దానికి ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ కూడా బిల్డ్ అయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్ తీసుకున్నాం అనుకోండి, మన స్పెషల్ చిల్డ్రన్లో చాలామందికి ఉండే కామన్ కన్ఫ్యూజన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన పిక్చర్లో యాపిల్ అనే దాన్ని చూసారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పిక్చర్స్ చూపిస్తాం కదా, మనం పిక్చర్స్ చూపించి నేర్పిస్తాం కదా, పిక్చర్ ఐడెంటిఫికేషన్ కాన్సెప్ట్. అందులో పిల్లలు చాలామంది ఫ్రూట్స్ నేర్చుకున్నారు అనుకోండి, అందులో యాపిల్ అనే ఫిగర్ని చూసినప్పుడు మనం ఇదేంటి, వాట్ ఈస్ దిస్ అంటే యాపిల్ అని చెప్తారు. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు రియల్ లైఫ్ ఆబ్జెక్ట్ యాపిల్ని తీసుకొచ్చి వాట్ ఈస్ దిస్ అంటే వాళ్ళకి ఆబ్జెక్ట్కి రియల్ ఆబ్జెక్ట్కి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు ఏది ప్లాస్టిక్ ఏది రియల్ అనేది, వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేయలేరు అనమాట. సో ఇలాంటి కాన్సెప్ట్స్ బిల్డ్ చేయడానికి మాకు జెమినై యాప్ అనమైతే చాలా నుషికకి ది బిగ్గెస్ట్ బూస్ట్ అని మాత్రం నేను చెప్తాను. సో జెమినై యాప్ యూస్ చేస్తున్న టైంలోనే మేము మళ్ళీ రకరకాల థెరపీస్ ట్రై చేస్తూ ఉన్నామండి నుషికాకి. సో ఆ టైంలోనే మాకు స్పెషల్ ఎడ్యుకేటర్ కూడా దొరికారనమాట. సో ఆ స్పెషల్ ఎడ్యుకేటర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు సో ఆవిడ ఏంటంటే నుషిక దగ్గర ఆల్రెడీ ఈ వర్డ్స్ అన్నీ ఉన్నాయి, అలాగే అది విజువల్ లెర్నర్ అని కూడా ఆవిడకి అర్థమైంది. సో అప్పుడు ఆవిడ మాకు సజెస్ట్ చేసిన యాప్ వచ్చేసి ఆవాజ్ యాప్ అండి. ఇది మీకు యూట్యూబ్లో ఆవాజ్ ఇంక్ అనే యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట వాళ్ళది. సో మీరు అది చెక్ చేయొచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. సో ఈ యాప్ వచ్చేసి వాళ్ళు ఏంటంటే నాన్ వర్బల్ కిడ్స్ కమ్యూనికేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఈ యాప్. సో ఆవిడ ఏం చేసిందంటే, నువ్వు దగ్గర నీడ్ బేసిస్ కమ్యూనికేషన్ లేదు కాబట్టి ఈ యాప్ నుషికకి హెల్ప్ అవుతుంది అని చెప్పి ఆ వేలో ఆవిడ ట్రై చేసిందండి. సో లక్కీగా మాకు కూడా ఏంటంటే ఈ యాప్ యూజ్ చేసిన తర్వాత నుషికాకి నీడ్ బేసిస్ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అయింది. అలాగే కొన్ని రోజులు నీడ్ బేసిస్ కమ్యూనికేషన్ ఈ యాప్ సహాయంతో మేమైతే చేస్తూ వచ్చాము. సో ఎప్పుడైతే నుషికాకి కాన్సెప్ట్ డెవలప్ అయ్యి అది యాప్తో సంబంధం లేకుండా స్వతహాగా మాట్లాడడం, అంటే నేను ప్రాంప్ట్ ఇస్తే నా ప్రాంప్ట్కి రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేసిందో, స్లోగా మేము ఈ యాప్ని కూడా ఫేడ్ చేసుకుంటూ వచ్చాము. సో ఈ యాప్ వచ్చేసి పర్టికులర్గా నాన్ వర్బల్ కిడ్స్ని ఎక్కువ ఫోకస్ చేసుకొని చేశారండి. సో ఇక్కడ మీకు ఏంటంటే అన్ని రికార్డెడ్ ఆడియో బిట్స్ లాగా వస్తాయి. సో నుషికా కూడా మేము పిక్చర్ కార్డ్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ కూడా ప్యారలల్గా మేము ఆవాజ్ యాప్లో కూడా ఏం చేసేవాళ్ళం అంటే ఫుడ్ ఐటమ్స్, ఏమేమి ఫుడ్ ఐటమ్స్ అది తింటుంది అవి పెట్టేవాళ్ళం అనమాట. అలాగే పీపుల్ ఎవరెవరితో అది ఇంటరాక్ట్ అవుతుంది, వాళ్ళ నేమ్స్ ఫొటోస్ అందులో పెట్టేవాళ్ళం. ఇది రకరకాలుగా కేటగిరీ లాగా ఫోల్డర్స్ లాగా వస్తాయండి. అందులో మనం డైలీ లైఫ్ నుషికా ఎన్కౌంటర్ అయ్యే ప్రతి ప్లేస్ని, పర్సన్ని, ఐటమ్ని, ఒక బెడ్రూమ్లో ఏం ఐటమ్స్ ఉంటాయి, నుషిక ఎక్కడ పడుకుంటుంది, ఇలా ప్రతిదీ దాని లైఫ్లో పొద్దున పడుకున్న కానించి పొద్దున్న లేచిన కానించి రాత్రి పడుకునే వరకు అది ఎక్కడెక్కడ ఏ వర్డ్స్తో, ఏ ప్లేసెస్తో, ఏ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతుందో అవన్నీ మనం ఈ యాప్లో అయితే పెట్టి అది చూపిస్తూ దానికి మనము విజువల్గా అయితే టీచ్ చేయొచ్చు అనమాట. మళ్ళీ అగైన్ ఇది కూడా వచ్చేసి చాలా పెద్ద హ్యూజ్ సబ్జెక్ట్ అండి. సో దీనికి నేను మీకు ప్రోమో వీడియో లాగా చిన్న బిట్ నేను చూపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇది ఆవాజ్ ఇంక్ అనే పేరుతో ఉంది, ఆ డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను. ఒకసారి మీరు వెళ్ళి ఆ వీడియోస్ చూస్తే మీకు కూడా పర్టికులర్గా ఒక ఐడియా వస్తుంది, అసలు ఈ యాప్ అంటే ఎలా ఉపయోగపడుతుంది, ఏం చేయొచ్చు, మన పిల్లలకి ఏం నేర్పించచ్చు అనేది కూడా మీకు క్లియర్గా ఒక ఐడియా అయితే వస్తుంది. Welcome to Avaz, the visual communication app that helps children develop language and communication skills. To use Avaz, simply tap pictures to sequence them in the message box. The pictures are arranged in intuitive categories. You can also type words on a keyboard.
Once you have created a sentence, speak it out by tapping the message box. I want cookies now. It's very easy to change or add new words in Avaz. Just tap the edit icon and add a new message. When you type in a word, Avaz will suggest several symbols for you. Or you can use your own photographs. సో ఇప్పుడు జెమినీ యాప్ అయినా ఆవాజ్ యాప్ అయినా రెండైనా మీరు అంటే ఇవి మంత్లీ ఉంటాయండి, ప్యాకేజెస్ లాగా ఉంటాయి. మీరు ఒకసారి చెక్ చేయండి. అవి మనం మంత్లీ చేసుకోవచ్చు, ఇయర్లీ ప్యాకేజెస్ రకరకాలుగా ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు మీ పిల్లలకి నన్ను అడిగితే మీరు ట్రయల్ అండ్ ఎర్రర్గా ఎవరన్నా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం మీరు 1 month ప్యాకేజ్ అయితే తీసుకొని అసలు ఫస్ట్ మీ కిడ్ ఎంత వరకు ఇష్టపడుతున్నారో అప్లికేషన్స్ చూడడానికి అనేది అయితే మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ నుషిక ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా కొంతమందికి మేము అనిపించి ఉండొచ్చు, నువ్వు దగ్గర యూఎస్ యాక్సెంట్ ఉంటుంది, ఎవరన్నా గమనించి ఉంటే అది ఇంగ్లీష్ వర్డ్స్ యూస్ చేసినప్పుడు యాక్సెంట్ ఎక్కువ వినిపిస్తుంది, అమెరికన్ యాక్సెంట్ మనకి. సో అది బేసిక్గా నువ్వుకి జెమినీ యాప్ నుంచి వచ్చిందండి, ఎందుకంటే అది అమెరికన్ బేస్డ్ యాప్ కాబట్టి. సో మీకు ఆటోమేటిక్గా వొకాబులరీ ప్రొనౌన్సియేషన్స్ అవన్నీ కూడా మీకు ఆ యాక్సెంట్లో ఉండేవన్నమాట. సో అవి ఎప్పుడైతే నువ్వు చూస్తూ ఉందో ఇంకా దానికి ఆటోమేటిక్గా ఆ యాక్సెంట్ పట్టుకుందనమాట అది. సో ఓవరాల్గా నేను ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకుంది ఏంటి అంటే మన పిల్లలకి ఇలా మీ పిల్లల్లో కూడా ఎవరైనా విజువల్ లెర్నర్స్ ఉన్నారు, వాళ్ళకి వేరే టీచింగ్ ప్రొసీజర్స్ వాళ్ళకి అర్థం కావట్లేదు, విజువల్గా చెప్తే అర్థమవుతుంది అనుకుంటున్నప్పుడు అలా ఎవరైనా ఉంటే కనుక మీరు ఈ 2 యాప్స్ని అయితే ట్రై చేసి చూడండి. ట్రయల్ అండ్ ఎర్రర్ కింద ఒక 1 month అయితే ట్రై చేసి చూడండి. మీరు అఫోర్డ్ చేసుకోగలిగితే, మళ్ళీ అందరూ వాడమని నేను చెప్పట్లేదు, ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు ఈ థెరపీలు కానీ ట్రీట్మెంట్లు అయినా ఇలాంటి అప్లికేషన్స్ అయినా కూడా మనకు ప్రతిదీ డబ్బుతో కూడుకున్న విషయం కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, రేట్స్ ఎలా ఉన్నాయని. 1 month తీసుకొని చూడండి. బట్ మీ పిల్లలకి అది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అనుకుంటే మాత్రం ఆ వేలో కూడా మీరు ఒకసారి గైడ్ చేసి చూడండి, ఎందుకంటే నుష్కాకి అయితే మాత్రం నేను డెఫినెట్గా హెల్ప్ అయిందనే చెప్తాను. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెరిగింది, ఇంకా ఇలాంటి యాప్స్ ఇంకా మేబీ మార్కెట్లోకి వచ్చి ఉంటాయేమో, నాకైతే ఐడియా లేదండి. అప్పుడు ఒక 5 ఏళ్ల క్రిందట మేమైతే నుషికాతో వర్క్ చేసిన యాప్స్ అయితే ఇవన్నీ మాట. నేను యాక్చువల్గా ఇప్పుడు ఈ వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసినప్పుడు కూడా పేరెంట్స్ మాట్లాడుకుంటున్నప్పుడు వింటున్నాను నేను, లెర్నింగ్ మెథడ్స్ మా బాబుకి ఈ విధంగా రావట్లేదు అని లెర్నింగ్ మెథడ్స్ గురించి కూడా చాలామంది పేరెంట్స్ ఇబ్బంది పడుతూ మాట్లాడుతున్నారు అనమాట. మేము ఎంత ట్రై చేసినా ఈ కాన్సెప్ట్ బిల్డ్ అవ్వట్లేదు అని చెప్పి అనుకుంటున్నారు. మనకు ఒక్కోసారి ఏంటంటే మనం స్టక్ అయిపోతామండి. మన పిల్లలకి ఒక వేలో అది ఎన్నిసార్లు మనం ట్రై చేసినా అది వర్కౌట్ అవుతుంది అనమాట. సో అలా ఏమైనా డిఫరెంట్గా ఆలోచించాలనుకున్న పేరెంట్స్కి ఇలాంటి యాప్స్ ఉన్నాయి, మాకు ఒకప్పుడు ఇవి ఉపయోగపడినాయి, ఇలా కూడా మీరు ట్రై చేస్తే మీకు హెల్ప్ అవుతుందేమో అని నేను చెప్పాలనుకున్నానండి. అందుకని పర్టికులర్గా ఈరోజు ఈ వీడియో అయితే చేశాను. ఇప్పుడు ఏమన్నా మరి టెక్నాలజీ పెరిగి ఇంకా కొత్త రకం యాప్స్ ఏమైనా వచ్చినాయేమో నాకైతే ఐడియా లేదు. అప్పట్లో మేమైతే యూస్ చేసిన యాప్స్ అయితే ఇవి. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు నా వీడియోస్ అన్నీ చూస్తున్నారండి, బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. మీకు సబ్స్క్రిప్షన్ అనేది చాలా ఈజీ అండి, మీకు దానివల్ల ఏమీ ఇబ్బంది లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మాత్రం చాలా చాలా బూస్ట్ అవుతుంది అది. సో తప్పకుండా మీరు కంటెంట్ నచ్చింది అనుకుంటే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా ఈ వీడియోని కూడా లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే అంతమందికి కంటెంట్ అనేది రీచ్ అవుతుంది. సో వీడియోని ఇక్కడి వరకు చూసుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.